నిషాని చిన్న కొడలని పరిచయం చేయకుండా గెస్ట్లా పరిచయం చేశాడేంటి? అంటే హర్ష ఉద్దేశం ఇంకా మారలేదా అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు నాన్న, నువ్వెక్కడ నిషాని నా భార్యగా పరిచయం చేస్తావేమోనని చాలా కంగారు పడిపోయాను. థ్యాంక్స్ నాన్న అని ప్రేమ అనుకుంటూ ఉంటే, అమ్మయ్య చిన్న కోడలని పరిచయం చేస్తానని చాలా భయపడిపోయాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అయ్య గారు అని చామంతి సంతోషపడుతూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు కాసేపు అలాగే మాట్లాడి వెళ్ళిపోతారు. రమాదేవి తన గదిలో కూర్చొని హర్ష అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి రమా, ఎందుకు అలా ఉన్నావు అని హర్ష అంటే, నువ్వు చేసిన దానికి ఇంకెలా ఉండాలి? నువ్వు నిషాని కోడలుగా పరిచయం చేయకుండా గెస్ట్లా పరిచయం చేస్తావా? నిషా ఈ ఇంటి గెస్టా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. గెస్ట్ అని చెప్తాడని నిషా ఊహించుండదు కదా చామ్ అని ప్రేమ అంటే, అవును బాబు, కోడలని చెప్పి ఇరికిద్దామని చూస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చూస్తుంది. కానీ అయ్యగారు ఆవిడ ఆశల్ని అడియాసలు చేసేశారు. అయ్యగారికి తెలుసు బాబు, నువ్వు ఇక్కడ ఉండేది కొన్ని రోజులే అని తనకి తెలియజేసేలా జిలకిచ్చారు అని చామంతి అంటుంది. నీ దృష్టిలో నిషా కొన్ని రోజులు గెస్ట్గా ఉండి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా అని రమాదేవి అంటే, అవును రమా, ప్రేమ్ వల్లే నిషా ప్రెగ్నెంట్ అయిందని ఇంకా తేలినప్పుడు అది ప్రూఫ్ అయ్యేదాకా నిషాని నేను నా ఇంటి కోడలుగా అనుకోను అని హర్ష అంటాడు. అయ్యగారు ఎప్పుడు మీ తరపునే ఆలోచిస్తారు ప్రేమ్ బాబు, మీరెప్పుడు తప్పు చేయరని అయ్యగారికి నమ్మకం అని చామంతి చెప్తుంటే, ఆ నమ్మకం మిగిలిన వాళ్ళలో రావట్లేదు కదా, అదెందుకో అర్థం కావట్లేదని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూసావు కదా హర్ష, ప్రేమ్ వల్లే నిషా ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది కదా అని రమాదేవి అంటే, మరి కాదని కూడా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదా రమా, మరి దానికే సమాధానం చెప్తావు అని హర్ష అంటే, అది బై మిస్టేక్లో వచ్చుండొచ్చు అని రమ అంటే, మరి నువ్వు చెప్పేది కూడా బై మిస్టేక్లో వచ్చుండొచ్చు కదా అని హర్ష అంటాడు. మరి అమ్మ అలా అనుకోవట్లేదు కదా చామ్, చిన్నప్పటి నుండి అంతే. అమ్మ ఎప్పుడూ నన్ను దోషిలాగే చూస్తుంది. నాన్న సంరక్షణలో చందు ఒడిలో పెరిగాను. వాళ్ళిద్దరూ నాకు మంచి నడవడికను నేర్పారు. పొరపాటున కూడా నేను తప్పు చేయనని వాళ్ళకి తెలుసు అని ప్రేమ అంటాడు. నువ్వు వాడి మీద పెట్టుకున్న గుడ్డి నమ్మకం ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది హర్ష. ప్రేమ్ వల్లే నిషాకి ప్రెగ్నెంట్ వచ్చిందని ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నువ్వే 10 మందికి నిషా నా చిన్న కొడలని చెప్పుకుంటావు అని రమాదేవి అంటే, ఆ పరిస్థితే కనుక వస్తే నేను దానికి అంగీకరిస్తాను రమా, 10 మందిలో కాదు, ఊరంతా చెప్తాను, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని హర్ష అంటే, అంతేకాని ఈ లోపల మాత్రం ఒప్పుకోవా అని రమాదేవి అంటే, ఒప్పుకోను. జీవితం అనేది వాస్తవం మీన్నే ఆధారపడి ఉంటుంది. ఆ వాస్తవం బయటపడితేనే జీవితానికి అర్థం ఉంటుంది. చివరిదాకా నిలిచేది ఆ వాస్తవం మాత్రమే. గుడ్డి నమ్మకాలు కావని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. అయ్యగారు ఉన్నారు కదా బాబు, ఆ ప్రేమ చాలదా మీకు? ఆయన ధర్మం వైపే వెళ్తారు. నిజం తెలిసే రోజు వస్తుంది ప్రేమ్ బాబు, ఇక ఆ నిషా ఇంట్లో ఉండదు అని చామ్ చెప్తుంటే, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను చామ్ అని ప్రేమ అంటాడు. ఇంకోవైపు నిషా కూడా హర్ష అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే రోజా అక్కడికి వచ్చి, గెస్ట్గా వచ్చిన నిషాకి ఏమన్నా కావాలా అని రోజా అంటే, ఏంటక్క నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు అని నిషా అంటే, ఇంటికి పెద్ద అయినటువంటి ఆయనే ఆ మాట అంటుంటే ఇంటికి పెద్ద కోడలైన నేను ఆ మాట అంటే తప్పేముంది అని రోజా అంటుంది. నువ్వు నా మనిషి అనుకున్నావక్క, నువ్వు కూడా వాళ్ళ మనిషి అయిపోయావా అని నిషా అంటుంది. చూసావా, ఇప్పుడు ఆలోచిస్తున్నావు కానీ ఆలోచించాల్సిన విషయాలపై ఆలోచించట్లేదు అని రోజా అంటే, ఏంటక్క అసలు హర్షవర్ధన్ వచ్చిన వాళ్ళకి నన్ను గెస్ట్లా పరిచయం చేస్తాడా, అసలు ఏమనుకుంటున్నాడు అని నిషా అంటే, చూడు మళ్ళీ ఆ విషయంలోనే వెళ్తున్నావు, హర్షవర్ధన్ అంటున్నావు, ఇక్కడే కనబడుతుంది కదా దూరం, నీకు హర్షవర్ధన్ గారు మామయ్య అవుతారు, రమాదేవి గారు అత్తయ్య అవుతారు అని రోజా అంటే, కోపంలో నాకు అలాగే పేర్లు బయటకు వచ్చేస్తాయి అని నిషా అంటే, అసలు ఆ కోపమే వద్దంటున్నాను, నువ్వు ఓర్చుకోకపోతే అసలు ఇక వాళ్ళ దగ్గర ఎలా అవుతారు అని రోజా అంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదక్క అని నిషా అంటుంది. చెప్పేది జాగ్రత్తగా విను. నీకు పెళ్లి కాకముందుకే ఈ ఇంటితో రక్త సంబంధం ఏర్పడింది. ఆ బంధం గట్టి పడాలంటే ఒక 10 మంది ఆశీర్వాదం కావాలి. అలా 10 మంది నోట్లో ఈ మాట నానాలి, అప్పుడు మామయ్య గారు కూడా ఒప్పుకుంటారు అని రోజా అంటే, అక్క అసలు నువ్వు చెప్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదని నిషా అంటుంది. ఈ ఇంట్లో వెంటనే సీమంతం జరగాలి అని రోజా చెప్పటంతో నిషా చాలా షాకింగ్గా, సీమంతమా, ఎవరు చేస్తారని నిషా ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ పెళ్ళే కనుక అయ్యుంటే అసలు ఇలాంటి ప్రశ్నే అడుగుండేదానివి కాదు. నువ్వు గెస్ట్వి అన్న మాటలు కూడా వచ్చుండేవి కాదు. అసలు ఈ మాటలు ఇంకా వినపడకూడదు అనుకుంటే ఈరోజే అందరినీ పిలిపించి నీ సీమంతం జరిగేలా ప్లాన్ చేయి. అప్పుడు పెళ్ళి కాకుండానే 10 మంది నోళ్ళలో నువ్వు ఇంటి కోడలువనే అంటారు. అప్పుడు మామయ్య గారు కూడా ఏమీ అనరు. నీ సీమంతం ఫోటో పబ్లిక్లో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు పబ్లిక్ అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మామయ్య ఇక ఏ గెస్ట్లు వచ్చినా కూడా నిన్ను గెస్ట్ అని పరిచయం చేయడు, కోడలనే పరిచయం చేస్తాడు. ఒకవేళ గెస్ట్ అని పరిచయం చేసినా కూడా మీ కోడలికి శ్రీమంతం చేస్తారు కదండి, గెస్ట్ అని పరిచయం చేస్తున్నారేంటి అని నిలదీస్తారు. ఇక అప్పుడు నీకు బాధే ఉండదు. పెళ్లి చేసుకోమని ప్రేమ్ వెంట పడాల్సిన అవసరమే లేదు. ఈలోపే అత్తయ్య గారు మీ ఇద్దరికి ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తారు.
ఎలా ఉంది ప్లాన్ అని రోజా అంటే, బాగుందక్క, చాలా బాగుంది. కాకపోతే ప్రేమ్ నా ప్రెగ్నెన్సీకి కారణం కాదంటున్నాడు కదా, ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటాడా అని నిషా అంటే, ఇంతసేపు చెప్పింది నీకేమర్థమైంది నిషా? అసలు ప్రేమ్ని ఒప్పించడానికే కదా నేను ఇదంతా ప్లాన్ చేసింది. నీకు ఇంకా అర్థం కావట్లేదా? అసలు సీమంతం సాంప్రదాయం ఏంటి? భర్త భార్య చేతులకి గాజులు తొడగటం, అక్షింతలు వేయటం. అదే కనుక చేశాడంటే ఆ బిడ్డ తన బిడ్డే అని ఒప్పుకున్నట్టే అవుతుంది. అప్పుడు ఇక నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాడు? ఆ ప్రూఫ్ చాలదా నిషా మీ ఇద్దరి పెళ్లి జరగటానికి అని రోజా అంటే, నువ్వు చెప్పింది కరెక్టే అక్క, కానీ సీమంతం అంటే మరి ప్రేమ్ ఒప్పుకుంటాడా అని నిషా అంటే, ఎలాగైనా ఒప్పించేలా చేద్దాం. ముందైతే నీ సీమంతానికి అడుగు వేయి, వెంటనే మీ డాడీకి ఫోన్ చేసి చెప్పమని రోజా చెప్తుంది. ఇక వెంటనే నిషా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడ్, ఇక్కడ నన్ను అసలు కోడలుగానే చూడటం లేదు, గెస్ట్ లాగా చూస్తున్నారు. ఎవరో ఇంటికి గెస్ట్లు వస్తే నన్ను కోడలుగా పరిచయం చేయకుండా వాళ్ళకి నన్ను గెస్ట్లా పరిచయం చేస్తాడు. అదే నాకు చాలా అవమానంగా ఉంది డాడ్ అని నిషా అంటే, అలా ఎలా చేస్తారమ్మా అని నిషా వాళ్ళ డాడ్ అంటాడు. ఏమో డాడ్, అదంతా నాకు తెలీదు, కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. వెంటనే ఈ రోజే నా సీమంతం జరిగిపోవాలి. అప్పుడే ప్రేమ్ కానీ అంకుల్ కానీ మన మాట వింటారు అని నిషా అంటే, అది కాదమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అన్న సంగతి ఆ కుటుంబానికి మన కుటుంబానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ కుటుంబం వాతావరణానికి నువ్వు అలవాటు పడాలని అక్కడే ఉన్నావని చెప్తూ వస్తున్నామనమ్మా. ఇప్పుడు ఏకంగా సీమంతమే చేయమంటున్నావు. అప్పుడు నువ్వు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యావని అందరికీ తెలిసిపోతుంది కదమ్మా అని అతనంటే, ఒకవేళ అలా తెలియకపోతే ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకునేలా లేడు డాడ్. ఏ వంక దొరుకుతుందా, ఎప్పుడు నన్ను దూరం పెడదామా అని చూస్తున్నాడు. ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకునేలా ఇరికించాలంటే నాకు సీమంతం చేయక తప్పదు డాడ్ అని నిషా చెప్తుంది. అమ్మ నిషా, 3 ముళ్ళు వేసిన భర్తే శ్రీమంతం చేయాలమ్మా. ప్రేమ్ ఇంకా నీ మెల్లో 3 ముళ్ళు వేయలేదు. అసలు ఈ ప్రపంచంలోనే పెళ్లి కాకుండా శ్రీమంతం ఎవరు జరుపుకోరమ్మా అని నిషా వాళ్ళ అమ్మ అంటే, మీరు అలాగే ఆలోచిస్తూ కూర్చోండి. ఇక్కడ నా బ్రతుకు ఎటు కాకుండా అయిపోతుంది. ఇక నేను దేంట్లోనైనా దూకి చేస్తాను. అప్పుడు మీరు సంతోషంగా ఉండండి అని నిషా బెదిరిస్తూ ఉంటుంది. అలా మాట్లాడకమ్మా. సరే, మన బంధువులను తీసుకొని నీ సీమంతం జరిపించడానికి వస్తామని మినిస్టర్ చెప్తాడు. మరి మన బంధువులతో ఏం చెప్దామండి అని నిషా వాళ్ళ అమ్మ అంటే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లికి ముందే తొందరపడ్డారు, పెళ్లికి ముహూర్తాలు లేక ఆగాము, సీమంతం చేయాలి కాబట్టి చేస్తున్నామని ఏదో ఒకటి చెప్దాంలే అని నిషా వాళ్ళ డాడ్ అనటంతో, సరే డాడ్, ఇక మీరు ఆలస్యం చేయొద్దు, వెంటనే అందరినీ తీసుకురండి. ముందు అంకుల్ని సీమంతానికి ఒప్పుకునేలా చేయండి. ఈ రోజే నా సీమంతం జరిగిపోవాలని నిషా చెప్తుంది. ఇక హర్ష రామాదేవి హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే నిషా వాళ్ళ పేరెంట్స్ కొంతమందిని తీసుకొని ఇంట్లోకి వస్తారు. ఏంటి వదిన ఇదంతా, గుడికి ఏమైనా వెళ్ళొస్తున్నారా అని రమాదేవి అంటే, బంధువులతో వస్తే గుడికి వెళ్ళినట్లు అవుతుందా చెల్లమ్మ? ఫంక్షన్ చేయడానికి కూడా అవుతుంది కదా అని అతనంటే, ఏం ఫంక్షన్ అని రామాదేవి అడుగుతుంది. మా నిషాకి సీమంతం జరిపిద్దాం అనుకుంటున్నామని అతను చెప్పటంతో ప్రేమ్ చామంతులతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. సీమంతం ఏంటి బావగారు, మెల్లో తాళి పడకుండా పెళ్ళవకుండా ఇప్పుడు సీమంతం ఏంటి అని హర్ష అంటే, డెలివరీ అయ్యాకనే పెళ్ళి అన్న మాటకు మేమేం అడ్డుపడట్లేదు బావగారు. కాకపోతే డెలివరీ అయిపోయాక శ్రీమంతం చేయలేం కదా, ఆ ముచ్చటేదో ఇప్పుడే జరిపిస్తే మాకు తృప్తిగా ఉంటుంది బావగారు అని నిషా వాళ్ళ డాడ్ అంటాడు. వీళ్ళేదో పెద్ద కుట్రతోనే వచ్చినట్లున్నారు. అసలు ప్రేమ్ బాబు ఒప్పుకోడు కదా, ఇది ఎప్పటికీ జరగదు అని చామంతి అనుకుంటూ ఉంటుంది. చెల్లమ్మ, మేము ఆశపడిన దాంట్లో తప్పేం లేదు కదమ్మా అని అతనంటే, ఏం లేదన్నయ్య, దాంట్లో తప్పేముంది, ఎలాగూ టెస్టుల తర్వాత పెళ్లి జరగాల్సిందే కదా, ఈలోపు ఇవన్నీ ఆపాల్సిన అవసరమేముంది. ఎప్పుడైతే నిషా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే ఇంటి కోడలైపోయింది అని రమాదేవి చెప్తుంటే ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు నిషా ఆంటీ అని ఎప్పుడు పిలిచిందో అప్పుడే మా మధ్య బంధం ఏర్పడిపోయింది. ఇక సీమంతందేముంది, చేసేద్దాం అన్నయ్య గారు అని రమాదేవి అంటే, రమా, ఇది కరెక్ట్ కాదు అని హర్ష అంటాడు. ఇందులో తప్పేముంది మామయ్య, అసలు మీరు నిషా మనసుని అర్థం చేసుకోవట్లేదు. అసలు తను మీ అబ్బాయి వల్ల ఈ ఇంట్లో ఉంటూ ఎంత క్షోభ అనుభవిస్తుందో మీరు తెలుసుకోండి. అసలు తప్పు చేసింది ప్రేమ అయితే అందరి కళ్ళు తనపైనే ఉంటే తను ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందో కొంచెం అర్థం చేసుకోండి మామయ్య. అప్పుడు ఆ బాధ ఎంత నరకమో మీకు తెలుస్తుంది అని రోజా అంటే, ఏం మాట్లాడుతున్నావు రోజా, ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం కదా, దాని ప్రకారం నడుచుకోవాలి కదా, మధ్యలో ఇవన్నీ చేయొచ్చా అని హర్ష అంటాడు. డెలివరీ అయ్యాక చేయలేమనే కదా బావగారు ఇప్పుడు చేయాలనుకుంటున్నాం అని నిషా వాళ్ళ డాడీ అంటే, మీరు ఎన్నైనా చెప్పకండి బావగారు, ఇది మాత్రం కరెక్ట్ కాదని హర్ష అంటాడు. ప్రేమ్బాబు ఒప్పుకోడ్లే అని చామంతి సంతోషపడుతుంటే, ఇప్పుడు కనుక నేను శ్రీమంతానికి ఒప్పుకుంటే చామ్ ఖచ్చితంగా టెన్షన్ పడుద్ది. అప్పుడు తన తాళి గురించి బయట పెడుతుంది. చామ్కి 3వ ఛాన్స్ ఇస్తాను, అలాగే వీళ్ళు ఏ కుట్ర కుతంత్రాలతో వచ్చారో దానికి కూడా బ్రేక్ వేస్తాను అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇందులో అబ్జెక్షన్ పెట్టడానికి ఏముంది హర్ష, నాకేం అర్థం కావట్లేదని రామాదేవి అంటే, ఏముందా, అలా మాట్లాడుతున్నావేంటి రమా, అసలు నీకేం చెప్పాలి అని హర్ష అంటాడు. చామ్, నేను ఇబ్బంది పెడుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకు, నువ్వు నీ ప్రేమని బయట పెట్టడం లేదు,
నువ్వు అసలు చెప్తావో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. సారీ చామ్ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ, నాన్న దీనికి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. నాకు అదే అనిపిస్తుంది. ఆయన కూతురు ప్రెగ్నెంట్తో ఉంది. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి సీమంతం చేయాలి కదా నాన్న అని ప్రేమ్ అనటంతో హర్ష, చామంతి, చంద్రికలు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషాకి సీమంతం చేయాలని వాళ్ళ ఫ్యామిలీ కూడా ముచ్చట పడుతుంది కదా నాన్న. వదిన అమ్మ కూడా సమర్థిస్తున్నారు. వాళ్ళ ముచ్చటని తీర్చుకునివ్వండి నాన్న అని ప్రేమ్ అంటే, ప్రేమ్ బాబేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చంద్రిక షాకింగ్గా చూస్తూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్త అని చామంతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. సీమంతానికి గ్రాండ్గా ఏర్పాట్లు చేయండి, ఏ లోటు రాకూడదు. కావాలంటే ఆ ఏర్పాట్లకి నేను కూడా హెల్ప్ చేస్తా అని ప్రేమ్ అంటాడు. దాంతో నిషా చాలా సంతోషపడుతూ ఉంటే, ప్రేమ్కి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు అని హర్ష ఆలోచిస్తూ ఉంటాడు.